ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాధవీలత గారు హైదరాబాద్ పార్లమెంటు పోటీ చేశారు. వారికి మన కుమ్మగా మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మన సనాతన భారతదేశం మొత్తము స్త్రీ శక్తిని రకరకాల రూపాలలో ఆరాధించడం జరుగుతూ ఉంటుంది. కానీ చాలా ఇంటర్నెట్లు, ఇన్స్టాగ్రామ్లు, ఈ గూగుల్ ఇవన్నీ తయారైనాక ఏమైందంటే ఇంటర్నెట్లు కొట్టుడు, ఏదైనా మంత్రం చాలా పవర్ఫుల్ మంత్రం ఏంటి ఎత్తడం. అంటే ఇప్పుడు మనము వారాహి అమ్మవారి ఉత్సవం జరిగింది, లేకపోతే హోమాలు జరుగుతున్నాయి అంటే ఆ పేరు తీస్తామన్నమాట. ప్రత్యాంగిరి ఆ పేరు తీసుకుంటాం. ఎక్కడైనా హోమాలు, యజ్ఞాలు, యాగాలు జరిగినాయి, వాళ్ళు చేసుకుంటే రాజకీయాల్లో సీట్ వచ్చింది అంటే చాలా పవర్ఫుల్ అమ్మవారం వింటాం మనం. అంతే వినిగా వెతుకుతా ఉంటాం అమ్మవారి గురించి. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే శక్తి అమ్మవారు గ్రామాలను కాపాడేవాళ్ళు. చాలా సామాన్యుడికి పరిచయం ఉన్న అమ్మవారు గ్రామ దేవత మాత్రమే. అంటే వేలు లక్షల కోట్ల మంది అమాయకమైన హైందవ సనాతన ధర్మ భక్తుల మనసులో నిలిచిన తల్లి అంటే గ్రామ దేవత ఉంది. ఆమెను దాటి ఏ చెడు శక్తి కూడా గ్రామంలోకి రాలేదు, వాళ్ళ తరం కాదు. అంత శక్తివంతమైన గ్రామ దేవతలు మన ఇంటి ఆడపడుచులు, స్త్రీలు రకరకాల పద్ధతిలో ఆమెని శాంతింపజేసి ఆమెని ఆరాధించి పూజించే ఒక చక్కటి సంస్కారము, సంస్కృతి ఉన్న భూమి భారతదేశం. అందులో ఒక ఆనవాయితీయే అంటే పద్ధతే బోనం. అంటే ఆ కుండ ఎంత నిండుగా ఉంటుందో అంత నిండు మనస్తోటి ఆ ఇంటి ఆడబడుచు దాన్ని తీసుకొని చక్కగా అలంకరించుకొని, అంతే అందంగా అలంకరించబడ్డ అమ్మవారిని వెళ్ళి ఆ కుండ నిండా నిండే ఒక ఆశీర్వచనం ఇంటికి తెచ్చుకుంటారు. మరి అటువంటి కుండను మరి ఎవరో ఒక మానవములే తయారు చేయాలి కదా. అటువంటి కుండను తయారు చేసే కూలి వాళ్ళు అంటే ఈరోజు రాజకీయ పరంగా వాళ్ళకి మనం ఈ అవసరం ఉండి ఇస్తున్నామో, అవసరం లేక ఇస్తున్నామో, కులాలనే పేరు ఇస్తున్నాం. కానీ సాక్షాత్తు అమ్మవారి దగ్గర నుంచి ఎంత పెద్దోడైనా సరే, తనను తాను ఎంత పెద్ద కులస్తుడని డిక్లేర్ చేసుకున్నా సరే, ఆ కుమ్మరి ఇంట్లో నుంచే కుండ తయారు కావాల్సిందే. ఆ కుండతోనే నువ్వు అమ్మవారి దగ్గరికి వెళ్ళాలి. అమ్మవారి దగ్గర ఇంటికి పోవాలి కానీ అనేసి ఇలా బంగారం ముందు రెండు మా కుండ తెస్తే నేను మట్టితో చేసిన కుండ తెస్తేనే. ఇప్పుడే మా తమ్ముడు చెప్తున్నాడు, అమ్మా ఆ సతీదేవి కూడా మా ఇంటి బిడ్డనే తల్లి, దక్ష ప్రజాపతి వంశకులం అమ్మ మేము అని. మీరైతే మరి రాజు లేకపోతే స్వామి నువ్వైతే మరి లెక్క ప్రకారం. అంటే దీని అర్థం ఏంటంటే భారతదేశంలో చిన్న జాతులు, చిన్న కులాలని ఏ దినము లేవు. మనం బోనాలు ఎత్తుడే కాదు, ఈ బోనంతో మనం తెలుసుకోవాల్సింది అంటే పెద్ద మనసున్న దేశం భారతదేశం. ఇక్కడ ప్రతి ఒక్కడు మహారాజే, ఇక్కడ ప్రతి ఒక్కరైనా బాబనాయన, ఇలా ప్రతి ఒక్కళ్ళు పంతులు. మనం ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తాం కదా ఇంజనీరింగ్ గా, కొంచెం ఎక్కువ కష్టపడినోడికి కంప్యూటర్ సీట్ వస్తుంది, తక్కువ కష్టపడినోడికి లాస్ట్ లో ఏదో సివిలో ఏదో చిన్నది వస్తుంది. ఇంజనీరింగే కదా. అంటే సనాతన హైందవ ధర్మంలో ప్రతి హిందువు తెలివైన వాడే, శక్తివంతుడే, బుద్ధిమంతుడే. ఎవరెవరు ఏది ఎంచుకుంటే కదా ఎంచుకున్నారంట. కాబట్టి కొన్ని వందల సంవత్సరాలుగా వస్తున్న బోనాల పండుగని ఆనవాయితీ ముందు గోల్కొండలో మొదలవ్వడం ఏంటంటే గొల్లకొండలో మొదలైంది. ఇది గొల్లకొండలో మొదలవ్వడం అంటే ఏంటి దీని అర్థం అంటే మనం మర్చిపోకూడదు, ఇది హిందువుల సనాతన ధర్మ
ధర్మాన్ని పాలించిన కోటగోడ. గోలకొండ మీద కాషాయ జెండా ఎగరవలసినదే. ఈ గోలకొండలో ఎప్పుడూ ఉండేది మన తల్లి అమ్మోరు తల్లే. ఎవరెవరు ఎంతెంత మంది వచ్చినా సరే జగదంబ గుడి ఇక్కడ 1000 సంవత్సరాల కన్నా పైన పాత గుడి. మనమందరము చార్మినార్ అంటే చాలా గర్వంగా ఫీల్ అవుదాం, తప్పేం లేదు. దాని వయసు 400 సంవత్సరాలు అయితే జగదంబ అమ్మవారి గుడి వయసు 1000 సంవత్సరాలు పైగా ఉంది. రాజకీయ నాయకులు ఎట్లా వాడుకుంటూనే ఉంటారు ఓట్ల కోసం, వాళ్ళకి కావాల్సింది వారు. మనం మాత్రం సనాతన హైందవ ధర్మానికి ఒక తారీఖు లేదు, ఒక డేట్ లేదు. అమ్మవారు సృష్టి అప్పటి నుంచి ఉంది. ఆమెని కొలిచే మనం అందరము సృష్టి ఏ దినమైతే మొదలైనప్పటి నుంచి ఉన్నాం. కాబట్టి మనంత సనాతనమైన ధర్మం ఇంకొకటి లేదు అని మనము అన్నదమ్ములము, అక్కజెల్లెళ్ళము, కుల మత విచక్షణ భేదాలు లేకుండా సనాతన హైందవ ధర్మానికి సూర్యచంద్రులు ఉన్నంత వరకు కూడా ఇట్లా బోనాలు ఎత్తుతూ అందరి కుటుంబాలు, స్త్రీలు, యువకులు, యువతులు, ఈ దేశము మన సంస్కృతి చల్లగా ఉండాలని ఆ తల్లిని కోరుకుంటూ ఈరోజు ఈ చక్కటి రోజున బోనమెత్తే అవకాశం ఇచ్చిన మా కుమ్మరి అన్నదమ్ములందరికీ నేను చాలా విధేయపూర్వకంగా తెలుసుకుంటూ, ఇంత చక్కటి అవకాశం అంటే మొట్టమొదటిసారి రాజకీయాలు కూడా ఇంత అందంగా ఒక మంచి పని చేసే అవకాశం ఉంటాయా అనిపించేంత ఒక అవకాశం అమ్మవారి తల్లి నాకు ఇచ్చినందుకు సంతోషంగా ఉంది. సర్व एडवर्टाइजमेंट వస్తే कभी दाग भी अच्छा है అని कभी राजनीति भी अच्छा है. దానివల్ల అమ్మవారి సేవ చేసే అవకాశం నాకు ఇచ్చినందుకు మా పాదభక్తి నేను రుణపడి ఉన్నా. జై బోలో భారత్ మాతా కీ. ధన్యవాదాలు రాజవనంద గారికి. వారికి దయచేసి ముందుకు నడవాలి. బాబు అక్కడ ఎంత జరిపే బాబు, అక్కడ ఎంత జరుగుతున్నారు కృష్ణ కృష్ణ వాళ్ళు కొంచెం ముందుకు నడవడు. దయచేసి ఫోటోగ్రాఫర్ పక్క కొంచెం పక్కకు ఉండండి. మురళి పక్క కొంచెం పక్క బాబు ఫోటోగ్రాఫర్. కొంచెం వెయిట్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కొంచెం సేపు ఆగాలి.
इधर हो भाई, एक चलते रहो, रुको ना, चलो आगे आगे चलो जरा।